మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, రఘువీరారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారని వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసిన కార్యకర్తలు గెలుపు కోసం ఎనలేని కృషి చేశారని వారి సందర్భంగా అభినందించారు. మెదక్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సభ్యులైతేనేమి, బూత్ అధ్యక్షులైతేనేమి, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలైతేనేమి, మండల అధ్యక్షులైతేనేమి, మండల ఉపాధ్యక్షులైతేనేమి, మండల స్థాయి నాయకులైతేనేమి, అన్ని మోర్చాల నాయకులు మరియు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా మరి పెరగకుండా మరి 45 రోజులు శ్రమించి మరి బీజేపీ యొక్క నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ ఫలితాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ప్రజలకు తీసుకపోవడంలో బీజేపీ చాలా ముందంజ ఉంది. మరి ప్రచారంలో కూడా చాలా ఎత్తున ఇంటింటికి ప్రచారము ఏ పార్టీ నిర్వహించకున్నా కానీ మరి బిర్యానీలు తిని కూడా ఇళ్ళ వండుకురు వేరే పార్టీ వాళ్ళు. కానీ మా పార్టీ వాళ్ళు ఉపవాసం ఉండి కారంతోనైనా తిండి ఉన్నా తిండి లేకున్నా రోజుల తరబడి ఇంటింట ప్రచారం నిర్వహించి మరి నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారం ముందున్నదన్న రీతిలో మరి ప్రచారం నిర్వహించిన ఈ యొక్క బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నీలం మధు గారు 3 రోజులలో 3 పార్టీలు మారితే కూడా ఆయన రాజకీయ అవకాశం కోసం 3 పార్టీలు మారి కూడా గ్రామాల్లోకి వచ్చి ముద్రాజ్ ఫీలింగ్ తెచ్చి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముద్రాజ్ సోదరులు కూడా ఎవరు కూడా నమ్మలేరు. ఈ సందర్భంగా ముద్రాజ్ సోదరులు ఎవరైతే భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికిరో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో కుల మతాలకు అతీతంగా ముస్లిం సోదరులు బీజేపీ వ్యతిరేకమంటారు, కానీ మా దగ్గర ముస్లిం సోదరులు కూడా కాంగ్రెస్లో జరిగే ముస్లిం సోదరులు కూడా భారతీయ జనతా పార్టీ కొట్టేసింది. అదేవిధంగా టీఆర్ఎస్లో తిరిగిన ఎంత గట్టి రోజు అంటే వాళ్ళది మోదీ ప్రధాని అయితేనే మన దేశం ముందుకు పోతుంది. వాళ్ళ క్లారిటీ ప్రజలకి, ఆ క్లారిటీ మా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కాకుండా క్లారిటీగా ముందుకు పోయింది. ఎందుకు పోయగలిగిందంటే మనకు హానెస్ట్ ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా యువత కూడా అంతే హానెస్ట్గా ముందుకు పోయింది. ఈ కార్యకర్తలకు ఎన్నో కష్టాలు వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 42 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటాయి, 42 డిగ్రీ. ఈ 42 60 డిగ్రీ లాగా తీసుకుపోయింది అపోజిషన్. మందు పంచేరు, పైసలు పంచేరు, మన హిందూ సమాజాన్ని ఎంతో డివైడ్ చేయాలని ప్రయత్నం చేసింది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఖర్గే మన హిందూ ఇళ్ళలో చూసి అల్మారీ ఓపెన్ చేసి పైసలన్నీ తీసుకొని ముస్లింలకి, ముస్లిం పిల్లలకి ఎవరు ఎక్కువ మంది ఉందంటే వాళ్ళకి ఇస్తారు. ఇంత ఓపెన్గా ఒక కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ముస్లిమ్స్ మాకు ఇస్తే ఒక కులంని డివైడ్ చేస్తాం, అదర్ హిందూస్లో ఒక కులాన్ని డివైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మెదక్ పార్లమెంటు ఎన్నిక నోటిఫికేషన్ పడగానే అందరూ కూడా బీజేపీ పార్టీ గెలవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా శంకరన్న కానీ, నాగేశ కానీ, మల్లేష్ అన్న కానీ, అందరూ కూడా బాగా కష్టపడ్డారు. అదేవిధంగా హిందూ అయితేనే బీజేపీకి ఓటేయాలని చెప్పి కూడా మేము ప్రజలకు విధానం తీసుకుపోయినాము. దాని మీద కూడా అన్ని కులాలు నిజంగా మా ఎక్కడ సంఘంతో కూడా మేము మాట్లాడిన అన్న కూడా వచ్చాడు. కాబట్టి మేమందరం కూడా ఈసారి బీజేపీకి ఓటేస్తాము. పైన నరేంద్ర మోడీ ఉండాలి, మెదక్లో రఘునందన్ రావు ఉండాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.